వెల్కమ్ టు విత్రి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీడియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లా నార్సింగ్ మండలం నుండి చెరుకు శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ కు తరలి వెళ్లిన కాంగ్రెస్ నేతలు ఈ దుబ్బాక ఎలక్షన్లలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని పిలుపు. మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 89వ జయంతి. మానవత్వానికి మారుపేరుగా సాధారణ జీవితం గడిపిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం అన్న నేతలు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవపల్లిలో కలెక్టర్ అమయ్ కుమార్ పర్యటన. పల్లె చెరువు నీరు బయటకు వెళ్లకుండా కరకట్టలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. ఐఎస్ సదర్న్ డివిజన్ సింగరేణి కాలనీలో మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటన. వరదలో చిక్కుకున్న వారి జేసీబీల సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలింపు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఆర్ఎంపీ క్లినిక్లపై దాడులు. అనధికారికంగా మెడికల్ షాపులు నిర్వహిస్తున్న ఆసుపత్రులను సీజ్ చేసిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మెదక్ జిల్లా నార్సింగ్ మండలం నుండి కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సుప్రభాతరావు, కంటరెడ్డి తిరుపతి రెడ్డి, రామచంద్ర గౌడ్, చిన్నశంకరంపేట నాయకులు, పోతరాజు రమణ తదితరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు దుబ్బాకకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు 6 సంవత్సరాలలో ప్రజలకు చేసిందేమీ లేదని, అబద్దాల పాలన కొనసాగిందని, ఈ అబద్దాల పాలనకు ముగింపు ఈ దుబ్బాక ఎలక్షన్లలో ప్రజలు గుణపాఠం చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితికి స్వస్తి పలుకుతారని, కాంగ్రెస్ నాయకులు ముత్యంరెడ్డి పాలనలో దుబ్బాక అభివృద్ధి చెందుతుందని, అందుకే ఆయన కుమారునికి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు 2 o'clock నామినేషన్ వేయబోతున్నారు కాబట్టి ఉత్సాహంగా నార్సింగి మండలంలో కేవలము 12 బూతులే ఉన్నాయి, మిగిలిన మెదక్లో ఉంది. కానీ ఈ 12 బూతులలో మీరు చూస్తున్నారు జనం ఏ రకంగా వస్తుంది. కాంగ్రెస్ మనం అనుకున్న దగ్గరికి డబుల్ అయ్యి ఇప్పుడు నర్సంపల్లి నుంచి అక్కడ జనాలు అంటున్నారు మాకు ఇంకా మీరు ఒట్టి ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయమంటున్నారు. మాకు ట్రాన్స్పోర్ట్ లేదు, మీరు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసింది. ఇతర పార్టీలు అయితే మాకు డబ్బులు ఇచ్చి తీసుకుపోతున్నారు, మాకు డబ్బులు లేకుండా మాకు ఒట్టి ట్రాన్స్పోర్ట్ వేయండి. అంతే ఎంత ఉత్సాహం ఉంది. మేము గ్రామాల్లో తిరుగుతూ ఉంటే తిట్టిన వాళ్ళు లేడు, ఎవరికైనా ఇల్లు వచ్చిందమ్మా అంటే రాలేదు. ఇదే నార్సింగిలో ఒక్క విలేజ్లో 450 ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇల్లు. వీళ్ళు ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఒక్క జాబ్ యువకునికి ఇవ్వలేదు. యువకులకు 3,600 అది ముట్టలేదు. మరి ఎలాంటి ముస్లిం సోదరులకు 12% రిజర్వేషన్ లేదు, జాబు దళితులకు 3 ఎకరాల భూమి లేదు, దళిత ముఖ్యమంత్రి లేదు. ఇప్పుడు ఈరోజు చూడండి రోడ్ల మీద అంతా మక్కలు కట్ చేసారు. ఇప్పటి వరకు మక్క ధర ఎంఎస్పీ డిక్లేర్ చేయలేదు, ఇలా వరి ధర డిక్లేర్ చేయలేదు. వరి దుబ్బాక ఉప ఎన్నికల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయనున్నారు 2 గంటలు. ఈ సందర్భంగా 261 బూతుల నుంచి కూడా జనం ఉత్సాహంగా బయలుదేరుతున్నారు. మీరు ఇప్పుడే చూశారు ఇక్కడ నార్సింగ్ మండలంలోని బూతుల నుంచి, ప్రతి బూత్ నుంచి కూడా ఉత్సాహంగా సంతోషంగా టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతను కనబరుస్తూ, ఇంకా చెప్పాలంటే తిడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామనే మంచి నిర్ణయంతో ముందుకు వస్తున్న సంగతి మీరే చూస్తున్నారు. కార్లలో, వ్యాన్లలో 6.5 సంవత్సరాల ఈ పరిపాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని, అందులో నార్సింగి అంటే ఈ దుబ్బాక నియోజకవర్గంలో గతంలో గెలిచి 4 సార్లు గెలిచిన శాసనసభ్యుడు ఇక్కడ ఏదీ చేయలేదని, అదేవిధంగా చెరుకు ముత్యంరెడ్డి గారి పనులే ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి బూతుల దగ్గర, ప్రతి వార్డులో కూడా కనపడుతున్న విషయాన్ని ప్రజలు గుర్తు చేస్తున్నారు. మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా పోయినప్పుడు వాళ్ళు చెప్పడమే వింటున్నాం, కానీ మేము చెప్పే అవకాశం కూడా ఇవ్వట్లేదు. అంటే ఈరోజు గత 4 రోజుల నుంచి వర్షాలు విభత్సంగా ఈరోజు సూర్యోదయం ఇది ఒక మంచి సంకేతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే
మెదక్ జిల్లా టేక్మల్ మండలంలోని ఆయా గ్రామాలలో భారత మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 89వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కలాలి స్వరూప దశరథ్ గౌడ్, వార్డు సభ్యులు కోటంగరి శంకరయ్య, కోళ్లపల్లి శ్రీనివాస్, గ్రామ మాజీ సర్పంచ్ కంకర బీరప్ప, దశరథ్ గౌడ్, శాపోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మన భారత క్షిపణి పితామహుడిగా భారత యువత ఆదర్శవంతుడిగా ఉంటూ ఎన్నో ప్రపంచ దేశాల్లోనే అత్యంత పేరుగాంచినటువంటి శాస్త్రవేత్తగా మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈరోజు మన మధ్యలో భౌతికంగా లేకపోయినప్పటికీ వారి యొక్క గుర్తింపును మనం నిరంతరం గుర్తు చేసుకుంటున్నందుకు మన భారతదేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇంత చక్కటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గ్రామ పెద్దలందరికీ, ఇక్కడ హాజరైనటువంటి యువకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అబ్దుల్ కలాం కి జోహార్, అబ్దుల్ కలాం కి. రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవుపల్లిలో ముంపుకు గురైన పల్లె చెరువు ప్రాంతాన్ని సైబరాబాద్ సిపి సజ్జనర్, జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, జలమండలి అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ చంద్రకళ, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్లు సందర్శించారు. పల్లె చెరువు నీరు బయటికి వెళ్లకుండా వెంటనే కరకట్టలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ఆదేశించారు. ఇదే అని లైట్ తీసుకోమంటారా? ఈ రోజు రేపు కూడా ఫోర్కాస్ట్ ఉంది. డెఫినెట్లీ పబ్లిక్ హ్యాస్ టు బి అలర్ట్. అంటే నిన్నే వర్షం పడలేదంటే ఈ రోజు వర్షం పడదు అనడానికి లేదు. బికాస్ దర్ ఇస్ అ ఫోర్కాస్ట్, వి రిక్వెస్ట్ ద పబ్లిక్ టు బి అలర్ట్. మనం కూడా మన వైపు నుంచి కూడా, ప్రభుత్వ వైపు నుంచి కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇది మన చేతిలో ఉన్న పని కాదు. నిన్న నుంచి మొన్న నుంచి కూడా మేమందరము, కమిషనర్ గారు, మేము, డీసీ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరం కూడా దీన్ని ఎట్లా చేయాలనే ఆలోచనతో ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని చూస్తున్నాం. మీరు అందరూ కూడా చూస్తున్నాం. రోడ్ల మీద కూడా ఇబ్బంది కాకుండా రోడ్లు కూడా అన్ని బంద్ చేసి ప్రజలందరూ ఎక్కడ వెళ్ళకుండా, ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉన్నదో ప్రజలందరూ కూడా ఖాళీ చేయించి నిన్న నుంచి ఎక్కడక్కడ ఇబ్బంది లేకుండా చూసినాం. వర్షాలు పడడం వల్ల ఏమైందంటే దీనికి 3-4 చెరువులు ఉన్నాయి. దీని కింద ఉందా సాగర్ ఉన్నది, ఇక్కడ జల్లబెల్లి చెరువు ఉంది, అప్ప చెరువు ఉన్నది, ఇక్కడ కొన్ని ఇవన్నీ ఎర్రగుంటాయి. ఇవన్నీ చెరువులు ఉండకంలో ఆ చెరువుల నుండి రావడం ఇక్కడ జరుగుతున్నది. ఎందుకంటే గతంలో ఏంటంటే ఇవన్నీ మనము నదులని ఇంత ఇండ్లు ఇక్కడ లేకుండా, కట్టడం లేకుండా అప్పుడు ఇబ్బంది అనిపించకపోతుండే. ఇప్పుడు ఇవన్నీ ఇండ్లు కట్టిన తర్వాత కొన్ని నాలుగు మూసుకపోవడంలో కొద్ది ఇబ్బంది ఉన్నది. అలాంటిది కబ్జాలు అనలేదమ్మా, ఇండ్లు కట్టడంలో కబ్జాలు అంటే రూమ్ అంటే కబ్జాలు ఎట్లయితే ఏమిటైందా ఏమైందా తమ్మి, అప్పుడు అయిపో 20 ఏళ్ళ కింద అయింది, ఇయ్యాల కాలేదు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడైనా అధికారులే కానీ, మన నాయకుడే కానీ, ముఖ్యమంత్రి కానీ ఎక్కడ కబ్జాలు అనేది ఎక్కడ జరుగుతాయని మీకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే చెరువులు నిన్నే ఇప్పుడు దాన్ని ఎట్లా కాపాడాలి, ప్రజలను ఏ విధంగా కాపాడాలని మా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. మా కమిషనర్, కలెక్టర్ గారు కూడా 3 రోజులు నిద్ర లేకుండా తిరుగుతారు. మీరు అందరూ చూస్తారు. ప్రజలకు మటుకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది, మేము చూస్తాం. ఈ చెరువు కూడా తెగిపోయే మూమెంట్ ఏం లేదు. పొక్కలు ఎందుకంటే మట్టి ఉన్నది కింద, వెనకటికి మట్టితో కట్టింది మీకు తెలుసు. ఇప్పుడు అందుకు దాన్ని ఎట్లా మరమ్మతు చేయాలని అందరూ కూడా ఆఫీసర్ రావడం జరిగింది. దాన్ని ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత చూస్తాం. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. వర్షం కూడా భగవంతుడు తగ్గింది. ఇప్పుడు అలాంటి సమస్య కూడా ఉండకపోవచ్చు అని మాకు అనిపిస్తుంది. ఎక్కడ కాలేదమ్మా, ఏడ కబ్జా అయింది, కబ్జా ఎక్కడ కాలేదు. కబ్జా అంటే ఇదంతా కబ్జా అనేది ఏముందంటే ఇది ల్యాండ్ అంతా పట్టా ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు. ఇది పట్టా ల్యాండ్ ఉండడంలో కొంతమంది పట్టదారులు వాళ్ళు వెనకెళ్ళి అమ్ముకుంటుంది. కానీ దాని తర్వాత చెరువులకు ఎక్కడ అమ్మకుండా అందరూ ఆపి ఆడియో గారి అందరు దీన్ని ఆపడం జరిగింది. ఎక్కడ కూడా కబ్జాలు అనేది లేదు. ఎక్కడైతే పట్టదారులు ఉన్నో వాళ్ళు పట్టదారు గురించి ఇదంతా కట్టిందంతా ఇది ఇక్కడ ల్యాండ్, చెరువు ల్యాండ్ కాదు. ఇది పట్టా ల్యాండ్ ఉండకన్నా కొంతమంది పట్టా ల్యాండ్ అమ్ముకుంటుంది. దాన్ని ఏం చేయలేం కదా. చెరువు ల్యాండ్ ఎంత ఉందో చెరువు ల్యాండ్ కాపాడే బాధ్యత. ఐఎస్ సదర్న్ డివిజన్ సింగరేణి కాలనీలో ముంపు ప్రాంతాలను, జల దిగ్బంధంలో ఉన్న ముంపు ప్రాంతాలను హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సందర్శించారు. వరదలో చిక్కుకున్న వారిని ట్రాక్టర్ల, జేసీబీల సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు. మేయర్ ముందే తమ గోడును వెళ్లబోసుకున్నారు స్థానికులు. అపార్ట్మెంట్లో ఉన్న వారికి పాల ప్యాకెట్, మంచినీళ్లు, ఆహారం అందజేసి వారి సమస్యలను తెలుసుకుని తక్షణమే వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కూడా వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునగడం జరిగింది. మరి ఇలా కరీంనగర్ ప్రాంతంలో పెద్ద చెరువు ముంపు ప్రాంతం అంతా కూడా దాదాపు ఒక 9 ఫీట్ల నీళ్లు ఆగడం జరిగింది. మరి దాంట్లో ఇవాళ మార్నింగ్ నుంచి దాదాపు ఒక 5-6 ఫీట్ల నీళ్లు కూడా రిసీవ్ అవ్వడం జరిగింది. కొన్ని కాలనీలు కొన్ని నీళ్లు కూడా బయటికి నీళ్ళకి వెళ్ళి బయటపడుతున్నాయి. వీటిని ఇంకొక రేపు మార్నింగ్ వరకు ఈ మునిగిన ప్రాంతాలంతా కూడా బయటపడితే కొంత డిస్ఇన్ఫెక్షన్ కానీ అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ కూడా వేసి మరమ్మతులు చేయమని చెప్పి, దాంతోపాటు కరెంటు, సివరేజు, మరి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది ఉన్న కాడ వారందరూ కూడా భోజనం ప్యాకెట్స్, మరి షెల్టర్ రూమ్స్ అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది బస్తీల వాళ్ళందరూ కూడా. మరి దీంట్లో కొంతమంది పాల ప్యాకెట్లకు, కొంతమంది చిన్నపిల్లలు ఉన్న దగ్గర వాటర్ క్యాన్స్, ఇలా భోజన వసతి ఇదంతా కూడా గౌరవ కార్పొరేటర్స్, మరి మా జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా చేస్తున్నారు. మరి ఇక్కడ ఇప్పుడే జోనల్ కమిషనర్ గారు, డీసీ గారికి, మా ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ఫ్యూచర్లో కూడా మా కార్పొరేటర్లు ఇక్కడ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అడిగినట్టుగా ఇంకా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దాంట్లో మరి దానికి సొల్యూషన్స్ కూడా ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలో ఈ వర్షం అతి భారీగా పెద్ద మొత్తంలో వచ్చింది కాబట్టి మరి ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎట్లా అన్న దాంట్లో కొంత ఇంటర్నేషనల్ వైడ్గా కూడా జరిగిన స్టడీస్ అన్ని కూడా తీసుకొని ముందుకు ప్రయత్నించాం. కొంతమంది చిరు వ్యాపారులు చిరు వ్యాపారులు కానీ పేదలు కానీ ఉంటే వాటికి గ్రాసరీస్ కానీ వారికి తక్షణ సాయం ఏం చేయొచ్చు అన్న దాంట్లో అధికారులు. రహీమత్ నగర్ కార్మిక నగర్లో 30 సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన ఇంటి గోడ కూలడంతో స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితులను ఓదార్చారు. ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మరియు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సిఎన్ రెడ్డి, సాబేర్, రవి, శంకర్ పాల్గొన్నారు. मेगा नगर से बोल रही हूँ। हमारे अम्मी लंगा बनाए सो घर है, हमारे भाई यहाँ रहते थे। रात के पानी आए, एक साथ पानी आने की वजह से गिर गया, घर गिर गया और पूरा राशन हुए, गैस हुए, पूरा सामान, टीवी, पूरा सामान पूरा ख़राब हो गया। और गवर्नमेंट मार्कंडे साहब से अपील कर रहे हैं, हमारे यहाँ के कॉर्पोरेटर साहब से, हम जिबलीस MLA साहब से हम गुजारिश कर रहे हैं कि जो भी हो सके मदद करो। इन लोगों ना घर बना सकते ना कुछ नहीं। पेंटर का काम करता एक भाई और एक भाई ऐसो नो तो काम नहीं कर सकते, इनका हाथ नहीं होता ये भाई का, उनका बच्चा कमाता समझो इलेक्ट्रिशियन के काम को जाता होने रोज़ की मजदूरी। छोटे छोटे रात में 1:30 बजे ले लेके गए साबुल ना सुबह ने अब बोल रहे ना 5 बजे के अंदर गिर गया बोल के बोल रहे घर नहीं चाहते बोल रहे थे। रात को मैं आके पानी ज़रा रुकने के बाद में ले लेके जाने के बाद में पूरा घर गिर गया। नहीं तो 3-4 जने बच्चों के संगात पूरे मर जाते थे। पूरे धक्का कुछ नहीं हुआ सर, कुछ भी नहीं हुआ। सामान वो नुकसान हुआ समझो, पूरा पकाने के सामान, राशन, टीवी वो पूरा होगा। हाँ, शॉर्ट सर्किट होके पूरा ये वो गिर गया समझो पूरा। ఈ రహమత్ నగర్ డివిజన్ కార్మిక నగర్లో ఇక్కడ గోడ కూలి ఈ సంఘటన జరిగింది. ముఖ్యంగా దీనికి ఏంటంటే ఇది చాలా పాత భవనం, చాలా పాతది, దాదాపు 40 సంవత్సరాల క్రితం కట్టించినటువంటి ఈ ఇల్లు. ఈ విషయాన్ని గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇమీడియట్గా ఎంఆర్ఓ కానీ డీసీ రమేష్ గారికి కానీ సంబంధిత అధికారులకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని ఆర్డీఓ కూడా ఈ ఫైల్ పంపించడం జరిగింది. వారికి తక్షణమే సహాయ చర్యల కింద వారికి ఆర్థిక సహాయం కూడా చేయాలని చెప్పేసి గౌరవ
శాసనసభ్యులు కోరడం జరిగింది ఎంఆర్ఓ గారిని. ఆర్ఐ రాహుల్ గారు కూడా దీనిపైన స్పందించి వారు ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఈ యొక్క వివరంగా ఆర్డీఓ కూడా ఈ ఫైల్ పంపించడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క బాధిత ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళకి ప్రభుత్వం తరపున అందించే అటువంటి ఎలాంటి సహాయానికైనా గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ముందుండి వారికి ఆర్థిక సాయం అందే విధంగా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా గత 2 రోజుల్లో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉత్తర్వుల మేరకు డిఎంహెచ్ఓ పెంచలయ్య కుప్పం నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆర్ఎంపీ, పీఎంపీ మరియు ప్రభుత్వ పీహెచ్సీలపై మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా డిఎంహెచ్ఓ శాంతిపురం మండలం తుమ్మిసి గ్రామంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తానే స్వయంగా వెళ్లి నేను కడుపు నొప్పితో బాధపడుతున్నానని చెప్పడంతో ఆర్ఎంపీ డాక్టర్ మీకు సూది కావాలా లేక మందులే కావాలా అంటూ ప్రశ్నించారు. అప్పటికే అనధికారికంగా మరొక పేషెంట్కు సెలైన్ పెట్టడం డిఎంహెచ్ఓ గమనించారు. అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్ అనధికారికంగా తానే మెడికల్ షాప్ కూడా నిర్వహిస్తుండటంతో క్లినిక్ ను సీజ్ చేశారు. అక్కడి నుండి రాళ్లబురుగు చేరుకుని స్థానికంగా ఉన్న పిహెచ్సి వైద్యశాలలో ఆకస్మిక తనిఖీలు చేశారు. పిహెచ్సికి వైద్యం కోసం వచ్చిన గర్భవతులను పలకరించి వారి దగ్గర నుండి డాక్టర్లు మరియు ఏఎన్ఎం పనితీరు గురించి ఆరా తీశారు. గుడిపల్లి మండలం చేరుకున్న డిఎంహెచ్ఓ మండల కేంద్రంలో మరొక ఆర్ఎంపీ క్లినిక్ పై దాడి చేసి సీజ్ చేశారు. సుమారు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కొత్తపల్లి, నూలుకుంట గ్రామాల్లో గల పిహెచ్సిలను సందర్శించారు. మనకి గవర్నమెంట్ ఇతన ఆర్ఎంపీలు ఈ మండలంలో కుప్పం ఏరియాలో ఆర్ఎంపీలు విచ్చలవిడిగా వైద్యం చేస్తున్నారు, వాళ్ళకు తగ్గట్టు చేయడం లేదనే కంప్లైంట్తో ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. అలాగే మన దేవరాజ్ అనే వ్యక్తి హ్యూమన్ రైట్స్ కమిషన్కి లెటర్ పెట్టారు. హ్యూమన్ రైట్స్ వాళ్ళ దగ్గర నుంచి నాకు ఆర్డర్స్ వచ్చినాయి, ఒకసారి విజిట్ చేసి అన్ని రిపోర్ట్ పెట్టుకుని దాని మీద ఒకసారి విజిట్ చేయడం జరిగింది. అక్కడ శాంతిపురంలో ఒక ఆర్ఎంపీని, తర్వాత రాళ్లబదుగుడిలో ఒక ఆర్ఎంపీని మూసేయడం, 2 క్లోజ్ చేశారు. ఇంకా వాళ్ళకి తెలిసి ఇంకా అందరూ అలర్ట్ అయ్యి అంతా మూసేసిపోయినారు. కానీ ఈసారి డెకాయ్ ఆపరేషన్ చేస్తాము, ఖచ్చితంగా అయితే వాళ్ళు చేయడం తప్పు, చట్టబద్ధంగా ఏదైనా చేయాలి కానీ చట్టకు వ్యతిరేకంగా ఏం చేయకూడదు, ప్రజల్ని మోసం చేయకూడదు. వాళ్ళకి ఎంతవరకు అంటే ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలి, అంతకంటే ఎక్కువ వాళ్ళు ఇంజక్షన్లు, యాంటీబయాటిక్స్, హై డోసులు ఇవన్నీ ఇవ్వకూడదు, ప్రొసీజర్లు చేయకూడదు, ఎలాంటిది చేయకూడదు. వాళ్ళకి మనం చెప్పింది అది, కానీ దాన్ని తగ్గట్టు వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. కాబట్టి ఇంకా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళపైన చర్యలు అయితే తీసుకుంటాము, చూస్తాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు అయితే వాళ్ళకైతే క్లియర్గా నోటీస్ ఇస్తాము, మళ్ళీ పోయి ఎవరైనా పెట్టుంటే వాళ్ళకి మాత్రం క్లియర్గా ఆఫీస్ నుంచి సర్క్యులర్ పాస్ చేస్తాము, ఇలా చేయొద్దని. మా దృష్టికి ఏదైనా వస్తే మాత్రం ప్రజల నుంచి కూడా మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము ఇమీడియట్ రెస్పాన్స్ అయ్యి యాక్షన్ తీసుకుంటాం. పుట్టపర్తిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమన్వయ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రజలు అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో నెల రోజులుగా కురిసిన వర్షాలకు పట్టణంలో రహదారులు నీటి గుంతలుగా ఏర్పడి తలనొప్పిగా మారాయి. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద కమ్మరివారిపల్లి రోడ్డు, సాయినగర్ రోడ్డు, ఎనుమలపల్లి సొంత మార్కెట్, ప్రధాన రహదారి, కర్ణాటక నాగేపల్లి రోడ్లు చాలా అధ్వాన్నంగా తయారయ్యాయి. అదేవిధంగా ఛత్రవతి బ్రిడ్జి వద్ద 10 అడుగుల రోడ్డు కుచించుకుపోయి చాలా ప్రమాదకరంగా మారింది. వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయి గుంతలుగా ఏర్పడి నీరు నిలబడిపోయి చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. ఈ రోడ్ల వెంబడి పోవాలంటేనే ఎక్కడ గుంతలో పడిపోతామేమోననే భయంతో వాహనదారులు, ప్రజలు జంకుతున్నారు. దీనికి తోడు వర్షపు నీరు పోవడానికి ఉన్న కాల్వలు, తూములు మూసివేయడంతో నీరు రోడ్లపైనే నిలబడిపోయి వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తూములు మూసుకుపోయిన కాల్వలు తెరిచి నీరు తరలించేందుకు చర్యలు చేపట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరమ్మతులను సత్వరమే చేపట్టాలని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కర్నూలులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్టపోయి ప్రాణ త్యాగాలు కూడా ప్రాణం కూడా పోగొట్టిన పరిస్థితి కానుంది.
మందు తాగి విషం తాగి చచ్చిపోయే పరిస్థితి కానొస్తూ ఉంది. పత్తి కానీ టమోటా కానీ ఉల్లి కానీ ఇదంతా సర్వనాశనం అయిపోయినాయి. ఇంత వర్షాలు పడతా ఉంటే ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని కనీసం రైతులు సచ్చినారా బతికినారా అనే ఆలోచన కూడా చేసుకోలేకపోతే రైతులు అసలు అనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టినామో, ఈ దౌర్భాగ్య రాష్ట్రంలో ఎందుకు పుట్టినామో అని వాళ్ళు అల్లాడిపోతున్నారు. మేము ఒకటే కోరేది ముఖ్యమంత్రి గారు, ఇంట్లో కూర్చోవడం కాదు, కనీసం మీరు ఎట్ల కింద రైతులకు పల్లె పల్లెకు తిరగలేరు. మా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిరి మీరు తిరగలేరు, ఇది చేత కాదు. మీరంతా జల్సాగా ఇంట్లో కూర్చొని కాలం గడిపేటోళ్ళు. మీరు ఇవాళ ప్రజల దగ్గరికి ఏ రోజు కూడా స్వయానా పోలేదు. ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు ఓట్ల కోసం పోయినారు కానీ ఈరోజు ప్రజలు నష్టపోయి అల్లాడిపోతూ ఉంటే ఈరోజు ప్రజల దగ్గరికి ఎందుకు పోయి అక్కడ నీ పక్కనే కృష్ణా డిస్టిక్ ఆ పక్కన ఉన్నట్టు పశ్చిమ తూర్పుగోదావరి నాశనం అయిపోయిన పంటలన్నీ రైతుల దగ్గరికి ఎందుకు పోవు? మీరు కనీసం ఏరియల్ సర్వేనా చేయి, అదన్నీ కూడా కాలేదు. ఇంతమంది నాశనం అయితే రైతులు కాపాడలేకపోయారు. తుంగభద్ర పుష్కరాలు కర్నూలు జిల్లాలో ఇలా వస్తున్నాయి. తుంగభద్ర పుష్కరాలకు ఇలా చుట్టుపక్కల 4-5 స్టేట్లు ఉన్నాయి. ఈ 4-5 స్టేట్ల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ పుష్కరాలకు మంచి పుణ్యదినాలు ఇవి. స్నానం చేసే భగవంతుడు కోరిక తీరుస్తాడని చెప్పే నమ్మకంతో పుష్కరాలకు వస్తారు. కానీ పుష్కరాలకు ఇలా కనీసం ఏ రోడ్డు ఇంతవరకు బిగిన్ కాలేదు. నిన్న టీవీలో చూస్తే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అన్నారు. ఈ రోజు వరకు ఏ కాంట్రాక్టర్కు ఎక్కడెక్కడ ఏ రోడ్లకు ఇచ్చినారు కాంట్రాక్టర్లకు, ఏదైతే ఘాట్లు ఉన్నాయి స్నానం చేసేదానికి ఆటకు ఎక్కడ ఇంతవరకు కూడా పనులు బిగిన్ కాలేదు. ఎన్ని ఘాట్లు ఎక్కడ ఉండేది ఎవరికి ఏం తెలియదు. ఇది కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజలను. ఇదంతా కేవలం మీకు పుష్కరాల మీద ఇష్టం లేదు. ఇవాళ సంబంధిత మంత్రి ఇవాళ నిద్రపోతున్నాడా? నెల్లూరులో ఎక్కడో తెచ్చిన మంత్రిని ఇవాళ ఇక్కడ పెట్టి ఆ మంత్రి ఇక్కడ రానికనే ఆయాసపడితే వస్తాడు. ఆయాసపడి వెంటనే ఇక్కడ వచ్చి అధికారులతో చర్చించాడు, అధికారులతో మాట్లాడు. కనీసం జిల్లాలో ఏం జరుగుతూ ఉంది, జిల్లా రైతులు సచ్చిండ్రా బతికిండ్రా అనేది కూడా ఇవాళ కనీసం బాధ్యతాయుతంగా కూడా మంచి మంత్రులు వ్యవహరించడం లేదు. ఇంకా జిల్లా మంత్రులు వస్తే మంత్రుల గురించి అందరికీ తెలుసు. అధికారం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నిద్రపోతున్నారు, గాఢ నిద్రలు అందరూ. మేము కోరేది ఒకటే, ముఖ్యమంత్రి గారు మంత్రులన్నా కనీసం రైతులు కాపాడేదానికి చూడమని చెప్పు రైతులను. ఒక విధంగా ఇక్కడ ఉన్నటువంటి తుంగభద్ర పుష్కరాలు వస్తుంటే ఇంతవరకు పనులు బగిన కాలేదంటే 2 మంత్రులు జిల్లాకు, ఒక ఆయన ఇన్ఛార్జ్ నెల్లూరు ఆయన పాపం ఆయన చాలా దూరం నుంచి రావాలా అంటే ఎక్కడో వేరే దేశాల నుంచి వచ్చినట్టు అనుకుంటున్నాడు. దయచేసి మంత్రులు వచ్చి ఇక్కడ ఇమ్మీడియట్గా ఈ పుష్కరాల పనికిన చేయకపోతే మాత్రం చాలామంది ప్రజలు బాధపడే పరిస్థితి కానొస్తూ ఉంది. చాలామంది మంచి రోజులు అవి, పవిత్ర దినాలు అవి. ఆ పవిత్ర దినాల్లో స్నానాలు చేస్తే చాలామంది సంతోషిస్తారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించేదానికి ఎలా కాంట్రాక్టర్లు రాష్ట్రంలో ఉన్నారు, ఎన్నో పనులు చేస్తుంటారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ ఫకీర్ జైనులబ్దీన్, ఏపీజే అబ్దుల్ కలాం 89వ జయంతి సందర్భంగా బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ క్రియాశీలక నాయకులు నామన వెంకట శివనారాయణ మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశానికి ప్రథమ పౌరుడిగా, రాష్ట్రపతిగా మరియు అణు ఆయుధ శాస్త్రవేత్తగా కీర్తి గడించారని, పేదరికంలో పుట్టి పెరిగి అనేక కష్టాలు పడి మంచి విద్యను అభ్యసించి అంచెలంచెలుగా ఎదిగిన మానవత్వానికి మారుపేరుగా సాధారణ జీవితం గడిపిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ క్రియాశీలక నాయకులు నామన వెంకట శివనారాయణతో పాటుగా బాపట్ల పట్టణ క్రియాశీలక నాయకులు ఆరమళ్ల సుజిత్, ఉషా ప్రసాదరావు, కొట్రా మణికంఠ, అఖిల భారత చిరంజీవి యువత జిల్లా ఉపాధ్యక్షులు విష్ణు పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 89వ జయంతి. ఆయన ప్రస్థానం చూసినట్లయితే రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్గా వైపుగా, అదేవిధంగా పేపర్ బాయ్ పొజిషన్ నుండి భారతదేశ ప్రధాన పౌరుడిగా ఆయన ప్రస్థానం సాగింది. 1931 అక్టోబర్ 15వ తారీఖున రామేశ్వరంలో జన్మించి ఇవాళ అబ్దుల్ కలాం గారు
ఏ కులానికో ఏ మతానికో ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన అందరికీ ఆదర్శనీయులు, ముఖ్యంగా నేటి యువతకి ఆదర్శనీయులు. అలాంటి వ్యక్తి జయంతి సందర్భంగా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నుండి ఘన నివాళులు అర్పించడం జరిగింది. జై హింద్, జోహార్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో మునిగాయి. తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి గర్భగుడిలోకి సైతం వరద నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎంతవరకు వెళ్తుందంట? మోకాళ్ళతో ఇది కూడా చెత్త కొట్టుకుపోతామో చూడలేదు. అదే మోకాళ్ళతో వెళ్ళొచ్చింది. ఎలాగ వెళ్ళొచ్చింది. ఏం కదులుతున్నారా బాబు దీంట్లో? ఏముంటాయి, చేపలు ఉంటాయి. చేపలేమో ఏమైనా పాములు అంటావా? రైట్ కాదు, అక్కడి వరకు వెళ్తానులే. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఒక్కసారిగా ఇళ్లలోకి నీళ్లు రావడంతో ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోయారు. సుమారు 4 ఫీట్ల నీళ్లు రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో 100కు డయల్ చేశారు. వెంటనే స్పందించిన మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ జగదీష్ సుమారు 20 మందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంతేకాకుండా ముంపు ప్రాంతాలలో ప్రజలకు ఆహార పొట్లాలు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు. కొద్ది పక్కకు రా నాన్న. హలో పిల్లలుంటే పంపి బాబు నువ్వు జరుగు. వీడియో అది మంచిగా బండి వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా నార్సింగ్ మండలం నుండి చెరుకు శ్రీనివాసరెడ్డి నామినేషన్ కు తరలి వెళ్లిన కాంగ్రెస్ నేతలు. ఈ దుబ్బాక ఎలక్షన్లలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని పిలుపు. మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 89వ జయంతి. మానవత్వానికి మారుపేరుగా సాధారణ జీవితం గడిపిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం అన్న నేతలు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవ్పల్లిలో కలెక్టర్ అమోయ్ కుమార్ పర్యటన. పల్లె చెరువు నీరు బయటికి వెళ్లకుండా కరకట్టలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలో మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటన. వరదలో చిక్కుకున్న వారిని జేసీబీల సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలింపు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఆర్ఎంపీ క్లినిక్లపై దాడులు. అనధికారికంగా మెడికల్ షాపులు నిర్వహిస్తున్న ఆసుపత్రులను సీజ్ చేసిన అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.